నేను బొడ్డుపల్లి చంద్రశేఖర్, తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్టేట్ యూత్ ప్రెసిడెంట్. ఈ యొక్క రాత్రి సుమారు 11:30 ప్రాంతంలో అస్నాపురం ఫ్లైఓవర్ దగ్గర, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర అతి వేగంగా కారు వచ్చి పక్కనే ఉన్న యువకులని ఉదడంతో అక్కడెక్కడ మరణించడం జరిగింది. వారు అతను డ్రగ్స్ తీసుకొని మధ్యమత్తులో అతి వేగంతో వెళ్ళడం వల్ల 2 కుటుంబాలు బలి కావాల్సి వచ్చింది. అలా ఇలాంటి వారిపైన చట్టపరంగా శిక్షించాలి. అంటే మన చట్టాలు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎమ్మటే ఉండాలి యాక్షన్. అలా కాకుండా ప్రొలాంగ్ చేయకుండా ఎమ్మటే శిక్షించాలని చెప్పి డిమాండ్ చేశాము. మాకు ఎఫ్ఐఆర్లో కూడా కొన్ని అనుమానాలు ఉంటే కొంచెం ధర్నా చేయడం జరిగింది పోలీస్ స్టేషన్లో. ఎఫ్ఐఆర్లో ఏముందంటే దరఖాస్తు అంటే బాధ్యత అంటే ఎవరైతే చనిపోయినారో ఆ వ్యక్తుల పేర్లు మాత్రమే ఉన్నాయి ఎఫ్ఐఆర్లో. దానికి కారకులైన వ్యక్తుల పేర్లు లేవు దాంట్లో. దానికి కారకులైన వ్యక్తులు లేకపోవడం వల్ల మాకు అనుమానం ఉండడం వల్ల సిఐ గారిని అడిగాము. సిఐ గారు వచ్చేసి మాకు వివరణ జరిగింది. రిమాండ్ రిపోర్ట్లో అన్ని వివరాలు ఇస్తాము, ఎట్టి పరిస్థితుల్లో మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది. వారి మీద నమ్మకంతో మేము కూడా మీటింగ్ రావడం జరిగింది. ఇప్పుడు ఈ ఘటనపై కఠిన చర్యలు లేకపోతే భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని మీ తెలంగాణ రాజ్యాంగ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాజ్యాంగ పార్టీ బాధితుల వైపు అండగా ఉంటుంది. మీ బాధ్యత పోరాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇద్దరు కాబట్టి దోస్తులు వస్తే తెలిస్తే పోలీసులు పోయి కేసు రాసిర్రు. పొద్దున 8 గంటలకు వచ్చినాము. 8 గంటల కానీ వాడిని పిలిపారు. సారు మాట్లాడతామన్నాము. వాని ముక్కు లేదు, వాని ముఖం లేదు, వాని పిలిపేయలేదు, వాని చూపలేదు. ఇంతవరకు వాని అడ్రస్ లేదు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపిచ్చిండు. వాని పేరు లేదు, వాని కారు నెంబర్ లేదు, వాని డ్రైవింగ్ లైసెన్స్ లేదు. ఏంది సార్ ఇట్లా రాసినాం అంటే మీరు రాసినట్టే రాసినాం. మీరు అంటే మా మనోడు చచ్చిపోయి వచ్చి యాక్సిడెంట్ అయ్యి రాసినాం. చూపిస్తుంది హైదరాబాద్ పోలీసు వాళ్ళని కట్టుకున్నవాడు నైట్ నైట్ మాకు తెలియనే తెలియదు. నైట్ 2కి ఫోన్ వస్తాయి. ఏదో మా ఫోన్ వచ్చింది పోలీసు వాళ్ళు సూట్ కేసులు తిన్నారు నాయన. రాత్రి 11:30 సుమారు ఒక కారు హై స్పీడ్ లో వచ్చి ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ మేనర్ లో ఒక వ్యక్తి శ్రీధర్ అనే వ్యక్తిని ముందు గుద్ది యాక్సిడెంట్ చేసి ఆ తర్వాత అన్కంట్రోల్ అయ్యి ఆ ఇద్దరు స్టూడెంట్స్ వాళ్ళు జిప్టో దానిలో చేస్తూ ఉంటారు. ఆ వెహికల్ ఉంటే వాళ్ళని కారు యాక్సిడెంట్ చేయగా వాళ్ళు స్పాట్లోనే చనిపోయినారు. శ్రీధర్కి గాయాలైనాయి. హాస్పిటల్కి శ్రీధర్ని హాస్పిటల్లో షిఫ్ట్ చేసినాం. వీళ్ళని కూడా బాడీని షిఫ్ట్ చేసి పంచనామా చేసుకున్నాం. ఆ కారును కూడా మేము స్వాధీనం చేసుకున్నాం. అది అప్పటికే డ్యామేజ్ జరిగింది. ఆ తర్వాత అతన్ని ఇంజూర్డ్ని కూడా అతనికి కూడా గాయాలైనాయి. అతను కూడా హాస్పిటల్లో చూపించి లీగల్గా అరెస్ట్ చేసినాము. అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. అతను లీగల్గా మేము హాస్పిటల్లో ప్రొడ్యూస్ చేసినప్పుడే అరెస్ట్ కింద లెక్క అవుతుంది. మేము అరెస్ట్ చేసినాము. అతనికి డాక్టర్ సర్టిఫికేట్స్ కూడా తీసుకున్నాము. కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాము. చట్టపరంగా చర్యలు మేము తీసుకున్నాము. ఆల్రెడీ కేసు అయింది. వీళ్ళకి పోస్ట్ మార్టం అయిన తర్వాత వాళ్ళ ఇద్దరు నేటివ్ ఆఫ్ నల్గొండ వాళ్ళు, ఒకరు మిర్యాలగూడ దగ్గర నల్గొండ వాళ్ళు చదువుకున్నారు. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. హాస్టల్లో ఉంటూ ఈ ప్రైవేట్గా వాళ్ళ తల్లిదండ్రులకు భారం కాకుండా ఈ జిప్టోలో ఈ ప్రైవేట్ వాటి జొమాటో వీటిలో చేసుకుంటూ వాళ్ళు చదువుకుంటూ ఉన్నారు బీటెక్. చాలా బాధాకరమైన విషయం అయినా కూడా మేము కేసు రిజిస్టర్ చేసినాము. వాళ్ళకి చట్టపరంగా న్యాయం చేయడానికి మేము ఎంత కృషి చేయాలో అంత చేస్తాము. వాళ్ళకి శిక్ష పడేటట్టు నేరస్తుడికి చూస్తాం.